హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా ఉప్మా, దానికి కాంబినేషన్ అయితే టమాటో రసం అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఆ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఉప్మా చేయడం కోసం నేను ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకున్నాను. తర్వాత అందులో ఒక 2 గుప్పిళ్ళు పల్లీలు కూడా వేసి వేయించుకుంటున్నానండి. తర్వాత అందులో కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసి ఇలా చక్కగా ఫ్రై అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 3 కప్పులు వాటర్ అయితే పోసుకున్నానండి. నేను తీసుకుంటున్న రవ్వకి 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు వాటర్ చొప్పున అయితే పోసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అందులో రుచి సరిపడినట్టు ఉప్పు వేసుకుని ఈ వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో నేను రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఉండలు కట్టకుండా ఇలా చక్కగా కలుపుకుంటూ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చిక్కబడిపోతుందని చెప్పి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే ఉప్మా అనేది పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేయకుండా వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయి ఈ ఉప్మా అనేది బాండీకి అంటుకోకుండా చక్కగా ఇలా సపరేట్ అయ్యే అంతవరకు మనం అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అంతే అండి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉప్మా పక్కన పెట్టి దీనికి కాంబినేషన్గా చేసే టమాటో రసం ఎలా చేద్దామో చూద్దాం. దానికోసం నేను ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక 3 పండిన టమోటాలను ఒక గిన్నెలో వేసుకుని కట్ చేసి తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకుని బాగా నలిపి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత రసం చేయటం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక 2 వెల్లుల్లిని దంచి వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చిని అయితే గిల్లి వేసుకున్నానండి. తర్వాత ఇందులో మనం కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకుని ఇందులోనే ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకుని మనం ముందుగా నలిపి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అది కూడా వేసేసుకుని మనం రసం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను పోసుకున్నాను. తర్వాత ఒక నిమ్మపండు సైజు అంతా చింతపండుని నానబెట్టి దాని రసం కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ రసానికి సరిపడినట్లుగా ఉప్పు అయితే యాడ్ చేసుకుని ఈ రసం బాగా తెరిలే వరకు మనం మరిగించుకోవాలి ఫ్రెండ్స్. రసం బాగా తెరిలి మరుగుతున్నప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు మరిగించుకుని దించేసుకుంటే వేడిగా ఉండే టమోటా చారు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా మీకు?